రెండు చేతులు వెళ్ళి చూద్దాం. చేతులు ఇంటికాడ పెట్టిన వాళ్ళు ఏం పర్లేదమ్మా, చేతులు తెచ్చిన వాళ్ళు మాత్రమే చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, అంతేకాదు మరి ఈ ప్రాంత దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న అయ్యగారు హానుక్ నాయక్ అయ్యగారికి, అమ్మగారికి, వారి యొక్క కుటుంబానికి, వారి సంఘానికి, అంతేకాదు ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా మనం ఏ రోజుల్లో ఉన్నామండి? అయ్యగారు ఇప్పుడు దాకా పాట పాడారు, ఎంత ఆత్మీయంగా ఉంది. ఏ రోజుల్లో ఉన్నాం? చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో ఉన్నామని మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమవుతుంది. మన సంఘం ఇంతమంది ఉన్నారండి, ఇంతకు డబుల్ ఉన్నారు. ఇంకా 11 సంవత్సరాలు మన చర్చిలో తిరగబెట్టి, హల్లెలూయా. అయినా సరే ఆడోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, లేడీస్. 11 సంవత్సరాలు మన చర్చితో నాకు పరిచయాలు. ఎంతమంది ఉన్నారో, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో, ఎంతమంది లేడీస్ ఉన్నారో నాకు బాగా తెలుసు. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమైపోద్దంట? చల్లారిపోద్ది. ప్రార్థన ఎప్పుడు పెట్టే ప్రార్థనలే, పోదాంలే, చూద్దాంలే, భోజనాలు మా ఇంట్లో లేవా, ఎప్పుడు వినే వాక్యాలే అని చెప్పి అనేకుల్లో ప్రేమ ఏమైపోద్దంట? చల్లారిపోద్దంట. నేను ఒక మాట తీసుకొని వచ్చా, ప్రభు ఆ మాట చెప్పొద్దని చెప్పారు. ఈరోజు దేవుడు మీతో కొన్ని మాటలే చెప్పి మిమ్మల్ని బలపరచాలని, నన్ను బలపరుచుకోవాలని, మరి చుట్టుపక్కల ప్రాంతాల వారితో కూడా దేవుడు మాట్లాడని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. పెద్ద మర్మాలు ఏం చెప్పం, కొన్ని ఆత్మీయ మాటలు చెప్పుకొని మనందరం బలపరుచుకుందాం. దేవుని కోసం గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలోంచి రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించడి అన్న. మళ్ళీ చదవన్న. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు రోమా సంఘంతో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు, అందరూ చెప్పాలి, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు, ఆత్మలో మీరు తీవ్రం కలిగిన వారై ఉండండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి విషయంలో ఏమైపోయారంట? రోమా సంఘం మాంద్యులయ్యారంట. అంటే ఆసక్తి తగ్గింది. ఎవరికి అమ్మ, ఎవరికి తగ్గింది? రోమా సంఘానికి ఏం తగ్గింది? ఆసక్తి తగ్గింది. ఒకప్పుడు బాగా పాటలు పాడేదానివి, ఒకప్పుడు బాగా వాక్యం వినేదానివి, ఒకప్పుడు మంచిగా చర్చికి వచ్చేదానివి, ఒకప్పుడు టైం టు టైం చర్చిలో ఉండేదానివి, ఒకప్పుడు భయపడేదానివి. చిన్న బూతు మాట మాట్లాడినా, చిన్న అబద్ధం చెప్పినా, చిన్న మాట అన్నా, చిన్న మిస్టేక్ చేసినా వెంటనే ఏమైపోయేదానివి? భయపడేదానివి. అసలు పరిచర్య అంటే ఎంత ముందుండేదానివో. అసలు నీకు లేకపోయినా తీసుకొచ్చి నువ్వు దశంభాగం, నా వల్ల ప్రభు పరిచర్య జరగాలి, నా వల్ల చర్చిలు కట్టబడాలి, నా వల్ల మందిరంలో అనేకమైన వస్తువులు కొనాలి, నా వల్ల ఈ గ్రామంలో దేవుని సువార్త ప్రకటించబడాలని ఎంత ఆసక్తి ఉండేదో ఒకప్పుడు అసలు అయ్యగారు ఫోన్ చేస్తే చాలు, ఒకప్పుడు ప్రార్థన స్టార్ట్ చేస్తే చాలు, అసలు ఎప్పుడు పాట పాడాలి, ఎప్పుడు వాక్యం వినాలి, దైవజనుల నోటి నుంచి వచ్చే మాటలు అని ఎంత ఆసక్తి ఉండేదో. కానీ ఏమైందో తెలియదు, రోజు రోజుకి ఆసక్తి ఏమైపోయింది? అందరూ చెప్పండి, ఏమైపోయిందండి? ఈరోజు సంఘాల్లో కూడా అదే జరుగుతుంది. నిజంగా నేను అయ్యగారి గురించి, ఏమండి, మన పక్కూరే, అన్నీ తెలుసు. ఎంత ఆత్మీయంగా ఈ చర్చి కట్టబడుతున్నారో అంత గొప్పగా సాతాను కూడా ఇల్లు కడుతుంది పక్కనే. ఎందుకు చెప్పాలి? చీకటి ఉన్న దగ్గర ఏముంటుంది? వెలుగుంటుంది. వెలుగున్న దగ్గరే జాగ్రత్త పడాలి. సంఘ బిడ్డలారా, మీతో నేను మళ్ళీ చెబుతున్నా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంత ప్రార్థన చేస్తారో మీ మందిరం అంత తొందరగా పూర్తయిద్ది. మీరు ఎంత ప్రార్థన చేస్తారో మీ అయ్యగారు, మీ అమ్మగారు అంత ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఎంత ప్రార్థన చేస్తారో మీ భర్తలు బాగుంటారు. మీరు ఎంత ప్రార్థన చేస్తారో మీ భార్యలు బాగుంటారు. మీరు ఎంత ప్రార్థన చేస్తారో మీ కుటుంబాలు బాగుంటాయి. మీరు ఎంత ప్రార్థన చేస్తారో మీ ఆధ్యాత్మిక జీవితాలు అంత బాగుంటాయి. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మీ ఆసక్తి అస్సలు తగ్గొద్దు. హల్లెలూయా. నేను ఇంకొకటి ఏదో వాక్యం చెబుదాన్ని వచ్చా, కానీ ఇక్కడికి వచ్చాక నా మనసు వేరొక దాంట్లో నడిపిస్తుంది. నిజంగా అది దేవుని చిత్తమేమో, ఎందుకు నేను కాదనని చెప్పి దేవుడు నడిపింపులోనే ముందుకెళ్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడున్న భక్తి ఈరోజు నీకు ఎందుకు తగ్గింది? ఒకప్పుడున్న ఆసక్తి నీకు ఎందుకు తగ్గింది? ఒకప్పుడున్న విశ్వాసం నీకు ఎందుకు తగ్గింది? ఒకప్పుడున్న నమ్మకత్వం నీకు ఎందుకు తగ్గింది? ఒకప్పుడున్న ప్రేమ ఏమైంది? ఒకప్పుడున్న మంచి బ్రతుకు ఏమైపోయింది? ఒకప్పుడు వాక్యం చెబితే, చిన్న మాట చెబితే గడగడగడ వణికేదానివి.
అయ్యో ఇది నా గురించే దేవుడు మాట్లాడిండు, అయ్యో ఇది దైవజనులోంచి నా గురించే చెప్పిండు, నేను సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేను మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, పద్ధతిగా బ్రతకాల్సిన నా జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి, నేను మారాలి, నాలాంటిది ఎలా దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఇంకా నేను ఎందుకు ఎలా ఉన్నాను చెప్పి ఒకప్పుడు నీకున్న విశ్వాసం రాను 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 ఏమైపోయిందండి, తగ్గిపోతుంది. చాలా సంఘాలు ఇలాగే ఉన్నారండి. ఒకప్పుడు ఎంత భక్తి చేసేవాళ్ళు, ఒకప్పుడు అసలు దేవుడు అంటే అచ్చమైన భాషతో పడి చచ్చేవాళ్ళు. ఈరోజు దేవుడు అంటే అసలు వాళ్ళకి విశ్వాసం లేదు. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడు అంటే నమ్మకం ఉంది, ఎక్కడో ఉంది. విశ్వాసం ఉంది, ఎక్కడో ఉంది. ఇలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. దయచేసి ముందుకు జరగాలమ్మా, కొద్దిగా ముందుకు జరగండి మీరు. బాయ్ తమ జర కాంగ్స్ అనుకో లా రావుజన జాగం చేని రండి, ముందుకు రండి. చాలా స్థలం పెట్టుకొని బేజావు బాయ్, ముందుకు జరగండి, ముందుకు జరగండి. స్తోత్రం. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీ సువార్త. ఆమేన్. రారండి జనులారా, రారండి ప్రజలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానండి, నేను చేసినవన్నీ చెప్పిన వాణిని చూశానండి, అతడే యేసయ్యా ఆయనే మెస్సయ్యా, అతడి సయ్యా ఆయన. అందరూ పాడతాం. మెస్సయ్యా తింటున్నయ్యా ప్రతి చోటని మా వార్త, యేసయ్యా ప్రతి చోటని సువార్త. ఎండవేళ ఎంతో వలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బాయి దగ్గర కూర్చున్నాడే, ఆయన కూర్చున్నాడే. ఎండవేళ ఎంతో వలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బాయి దగ్గర కూర్చున్నాడే, ఆయన కూర్చున్నాడే. నీటికై నేను వెళ్ళగా దాహమిమ్మని నన్నడిగాడే, నీటికై నేను వెళ్ళగా దాహమిమ్మని నన్నడిగాడే, దాహమిమ్మని నన్నడిగాడే. అతడే యేసయ్యా ఆయనే మెస్సయ్యా, అతడే యేసయ్యా ఆయనే యేసయ్యా. ప్రకటింతునయ్యా ప్రతి చోటని మా వార్త, యేసయ్యా ప్రతి చోటని సువార్త. హల్లెలూయా. ఏమైపోతుందంటే మన ఆసక్తి తగ్గిపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రార్థన మందిర బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళారా, మీ ఆసక్తి అస్సలు తగ్గొద్దు. రోజు రోజుకి మీ ప్రార్థన పెరగాలి, రోజు రోజుకి మీ భక్తి పెరగాలి, రోజు రోజుకి మీ విశ్వాసం పెరగాలి, రోజు రోజుకి నీ నమ్మకం పెరగాలి, రోజు రోజుకి దేవుళ్ళో నీ స్థాయి పెరుగుతూ ఉండాలి. రూతు గురించి బోయేజ్ అంటాడు, రూతు అందరు మొదట్లో మంచిగా ఉంటారు, రాను రాను భక్తి ఏమైపోతూ ఉంటుంది, తగ్గిపోదు. కానీ నేను చూస్తున్న సంవత్సరాలు గడిచే కొద్దీ నీ భక్తి రోజు రోజుకి పెరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం. ఈరోజు దేవుడు కూడా బోయేజ్ అయిన యేసుక్రీస్తు వారి రూతైన సంఘం గురించి, మన గురించి కూడా దేవుడు ఇలాగే చెప్పాలి. మరి ఎందుకు మన ఆసక్తి తగ్గుతుంది అది కూడా చెప్పాలిగా. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఎందుకు మన ఆసక్తి తగ్గుతుందో అక్కడే రాయబడింది. నేను చాలా స్పీడ్గా తొందరగా చెప్పి మీకు అర్థమయ్యేటట్టే చెప్పి ముగించేస్తా, ఆ మిగతా సమయాన్ని దైవజనులకు ఇస్తా. 2వ అధ్యాయము 15వ వచనం. అమ్మా అయ్యా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించమాకండి, ఎవడైనను లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకమంతయు శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. ఎందుకు మంచి విశ్వాసికి, ఎందుకు మంచిగా ప్రార్థనకు వచ్చే ఆయనకి, ఎందుకు మంచిగా ప్రార్థనకు వచ్చే సంఘ బిడ్డలకు ఆసక్తి తగ్గింది? మంచిగా యవ్వన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, చక్కగా పాటల పాడేలు ఉన్నారు, మంచిగా అయ్యగారిని అమ్మగారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు,
వాక్యం చదివి ఉన్నారు, వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి బలమైన వాళ్ళు ఉన్నారు, ఆత్మీయంగా దేవుడు అంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఆసక్తి ఏమైపోతుంది, ఇలా ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకు ఇలా ఆసక్తి తగ్గిందంటే కేవలం దేన్ని ప్రేమించడం వల్ల? లోకాన్ని ప్రేమించడం వల్ల. నేను మీతో ఒక భయంకరమైన మాట చెబుతున్నా. ఎప్పుడైతే లోకానికి నువ్వు పెద్దపీట వేస్తావో నీలో ఉన్న ఆసక్తి ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అందుకని యేసయ్య చెప్పిండు, లోకాన్ని మీరు ప్రేమించమాకండి. ఎందుకు లోకాన్ని ప్రేమించొద్దంటే, ఎందుకు యేసయ్య చెప్పిండంటే, లోకం మీలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేసిద్ది? తగ్గించిద్ది. లోకం మీలో ఉన్న భక్తిని ఏం చేసిద్ది? తగ్గించిద్ది. లోకం మీలో ఉన్న మంచితనాన్ని తగ్గించిద్ది. లోకం మీలో ఉన్న ప్రేమను తగ్గించిద్ది. లోకం మీలో ఉన్న ఆ భక్తిని ఏం చేసిద్ది? తగ్గించిద్ది. అందుకని యేసయ్య ఎప్పుడు చెప్తాడు, లోకానికి మీరు దగ్గరగా ఉండమాకండి. నేను ఎప్పుడైనా చెప్తే ఈ మాట, ఒకవేళ మీకు బాధ అనిపిస్తే తర్వాత వచ్చి నన్ను కొట్టండి, నేను బాధపడను. చర్చిలో ఎవరైనా లోక సంబంధంగా కనపడుతున్నట్టుంటే వెంటనే వాళ్ళన్న మార్చండి, మీరన్నా వాళ్ళకు దూరం పోండి. హల్లెలూయా. మీరు నమ్ముతారా, నా సేవా జీవితంలో 11 సంవత్సరాలు నా అయ్యగారి కంటే గొప్పనే కాదు. నేను చూసింది ఏంటంటే, చర్చిలోకి వచ్చి మా మీద వ్యతిరేక కోటాలు కట్టారండి. చర్చిలోకి వచ్చి అసలు వాళ్ళు ఎవరండి? ఎక్కడో ఉన్నోళ్ళు, తాగుళ్ళు వ్యభిచారులు ఉన్నోళ్ళ దేవుడు తీసుకొచ్చి చర్చిలో పెడితే ఏదో చిన్న చిన్న బలహీనతలు పట్టుకుని మా మీద ఒక పెద్ద కూటములు, ఎన్డీఏ యూపీఏ కూటమి లాగా పెద్ద కోటాలు కట్టారు మా మీద. చూసారా ప్రీతి, దేవుడు వాళ్ళు చావలసిన వాళ్ళు బ్రతికిచ్చి చర్చిలో తీసుకొస్తే, దైవజనుడి మీద నువ్వు తప్పులు ఎదుగుతున్నావా? నేను చెప్తున్నా, మీరు ఏమనుకోమాకండి, దేవుడు ఖచ్చితంగా నీకు గుర్తుపడతాడు. హల్లెలూయా. ఎలీషా ఏమంటే ఏలియాలో తప్పులు ఎతకల, అందుకని ఏలియా తర్వాత ఎలీషా గొప్ప సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ దైవజనులు నువ్వు తప్పులు ఎదుగుతున్నావా? నీ దైవజనరాల్లో నువ్వు తప్పులు ఎదుగుతున్నావా? జాగ్రత్త, దేవుడు నీ తప్పులు ఎదుగుతాడు. దైవజనులు, దైవజనరాలు దేవుడు ఏర్పాటు చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నీకు అంత తగ్గిపోతుందంటే, నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, ఎక్కువ సినిమాలు చూస్తున్నావు, మొహమాటం లేదు, ఎక్కువ సీరియల్ చూస్తున్నావు, ఎక్కువ సహవాసాలు చేస్తున్నావు, అబద్ధాలు చెప్పేవాళ్లతో, మోసాలు చేసేవాళ్లతో, చర్చికి దూరంగా బ్రతికే వాళ్ళతో, భయం లేని వాళ్ళతో, భక్తి లేని వాళ్ళతో, విశ్వాసం లేని వాళ్ళతో, నమ్మకం లేని వాళ్ళతో, పోయేవాళ్ళతో పోతున్నావు, ఆడేవాళ్ళతో ఆడుతున్నావు, తినేవాళ్ళతో తింటున్నావు, తాగేవాళ్ళతో తాగుతున్నావు. ఏమంటే సినిమాలు చూసేవాళ్ళతో సహవాసం, లోక సంబంధమైన జీవితం నువ్వు చూస్తున్నావు, లోక సంబంధంగా నువ్వు ఆలోచిస్తున్నావు. అది నీలోకి వచ్చింది కాబట్టి నీలో ఉన్న భక్తి అంతా ఏమైపోతుంది? సాతానుగాడు నీకు తెలియకుండా భక్తి అంతా ఏం చేస్తుండో తగ్గిస్తుండ. అందుకనే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించమాకండి. ఒకవేళ మీరు లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు, వాళ్ళలో ఉండదు. అమ్మా, ఎందుకు నీకు ఆసక్తి తగ్గిందో తెలుసా? ఎక్కువ లోకస్తులకు దగ్గరగా ఉంటున్నావు. మీరు ఎప్పుడైనా ఈ మాట నిజమైతే, మీరు అబద్ధమైతే వినండి, నేను ఒక మాట చెప్తా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లోక సంబంధమైన వారితో సహవాసం చేస్తే నువ్వు రేపటి నుంచి లోక సంబంధమైన పనులు చేయడానికి ఎక్కువ ఇష్టపడతావు. నీ కళ్ళ కూడా అట్టాగే వస్తాయి. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆత్మీయులు సహవాసం చేస్తే నీ కళలో మంచి కళ్ళు వస్తాయి, మంచి పనులు చేయడానికి నీ చేతులు పనిచేస్తాయి. ఇది నిజమా అబద్ధమా? మీరు కావాలంటే 2 రోజులు ట్రై చేయండి, నేనేం తప్పు చెప్పను. హల్లెలూయా. పొద్దు నుంచి సాయంత్రం దాకా లోక సంబంధం పడితే లోక సంబంధమైన ఆలోచనలే వస్తాయి. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆత్మ సంబంధం పడితే ఆత్మ సంబంధమైన ఆలోచనలు వస్తాయి. ఆత్మ సంబంధమైన పనులు చేయడానికి నీ మనసు ఒప్పించిద్ది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు మనుషులకి అన్నీ అర్థమవుతున్నాయి కానీ దేవుడు అర్థం కావట్లా. రాజకీయాలు అర్థమవుతున్నాయి కానీ దేవుడు అర్థం కావట్లా. క్రికెట్ వాళ్ళు అర్థమవుతున్నారు, సినిమాలు అర్థమవుతున్నాయి, సీరియళ్ళు అర్థమవుతున్నాయి, అన్నీ అర్థమవుతున్నాయి కానీ దేవుడు మాత్రం అర్థం కావట్లా. కారణం ఏంటండి? వీరు లోకాన్ని బాగా ప్రేమిస్తున్నారు, లోకానికి దగ్గరగా బతుకుతున్నారు, లోక సంబంధమైన సహవాసాలు చేస్తున్నారు. యవ్వన బిడ్డలు లోక సంబంధమైన ముచ్చట్లు జీవిస్తున్నారు, లోక సంబంధమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, నువ్వు లోకానికి దగ్గరగా ఉండటం వల్ల నీకున్న ముందున్న ఆసక్తి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అందుకని మీరు దేనికి దూరంగా ఉండాలి? అమ్మ, అందరు చెప్పాలి తొందరగా, నాకిల్లు చూడాలి. దేనికి దూరంగా ఉండాలి? హల్లెలూయా. 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 డబ్బుల మీద ఇంట్రెస్ట్ దేవుడి మీద లేదు. ఇల్లు మీద ఇల్లు మీద సంపాదన మీద ఇంట్రెస్ట్ దేవుడి మీద లేదు. వ్యాపారాల మీద ఇంట్రెస్ట్ దేవుడి మీద లేదు. ఎంతసేపు ఇల్లు, సంపాదన, పిల్లలు, పొలాలు, ఆస్తులు, వీటి మీదే ఉంది. ఒక మా చర్చిలో ఏమండి మందులు ఓడింది గ్లామర్ రావాలని, నల్లగున్నా ఎర్రగైంది. ఇప్పుడు అసలు ఆమె నలుపు అర్థం కావట్లా, ఈరుపా అర్థం కావట్లా. మొత్తం చున్నీ మొత్తం ముందుకు లాగి, చీర మొత్తం ముందుకు లాగి ప్రైజ్లాడి చెప్పింది. వాళ్ళ ఆయన కూడా అన్నంట, అన్నం వేసినప్పుడు నీ మొహం చూపి, తర్వాత చూపి మాకన్నాడంట. ఎందుకు ఈ బాధ నీకు? దేవుడిచ్చిన అందం చాలదా? నేను నల్లదని నేను మీరు చెప్పాలి. అబ్బా, కొట్టండి రా చప్పట్లు. హల్లెలూయా. ఎందుకు నల్లగైందో కూడా బైబిల్లో ఉంది.
ద్రాక్ష తోట కంట కాపలా కాసిందంట. ఆ అమ్మాయి డిగ్రీ చదువుకున్న అమ్మాయి, ఇంటర్ చదివే అమ్మాయి, కాలేజీలో పోయి లోక సంబంధంగా జీవించాల్సిన అమ్మాయి ఎక్కడికి పోయిందంట? దేవుని ద్రాక్ష తోట కాపలా కాసిందంట. అంటే ద్రాక్ష తోట సంఘంలో నలిగిపోయిందంట. సంఘంలో నలిగిపోయి ఉన్నారండి ఇక్కడ? ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. ఏమనుకోమాకండి తప్పుగా. యోసేపు ఒక్కడే నాకు ఎక్కువ కనపడతారు, మరి మిగతా వాళ్ళు ఉన్నారేమో. నేను దయచేసి తప్పుగా అనుకోమాకండి. నలిగిపోవాలి దైవజనుల దగ్గర. నిజమండి, మీ పిల్లలు ఎంత నలిగిపోతారో నేను ఎప్పుడు చెప్తాను. మీకోసం, మీ పిల్లల కోసం తండాలు ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా సేవ ఇక్కడితో ఆగిపోకూడదు. తర్వాత సాగరయ్య గారు ఉన్నారు, తర్వాత చాలా మంది ఉన్నారు. లేవాలి ఇంకా ప్రభు కోసం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు నీలో ప్రేమ తగ్గిపోతుందంటే నీకు లోకం ఎక్కువ దగ్గర అవుతుంది. అందుకే నీకు భక్తి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఎంత మాత్రం కూడా ఆ భక్తి నీలో తగ్గకూడదు. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా నీ విశ్వాసం తగ్గకూడదు. ఎంత మాత్రం కూడా నీ నమ్మకం తగ్గకూడదు. అన్నీ అర్థమవుతున్నాయి కానీ దేవుడు అర్థం కాట జనానికి. అన్నీ అర్థమవుతున్నాయి. ఏమండి, మా ఊర్లో కొట్టు ఉందండి, చిన్న కొట్టు, మొత్తం కలిపి 500 రూపాయల సామాన్లు ఉండవు. అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారండి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కంట 299 ఎలక్ట్రోడ్స్ వచ్చినాయి అంట. ట్రంప్ కంట 249 ఎలక్ట్రోడ్స్ వచ్చినాయి అంట. ఇంకా గెలవడు. వామ్మో, 500 రూపాయల సరుకులు కొట్లు. ఏమండి, అసలు వాళ్ళకి ఆ అంటే ఆరాదు, తూ అంటే వాళ్ళు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అర్థమైనవి కానీ పక్కనున్న యేసుక్రీస్తు మాత్రం వాళ్ళకి అర్థం కాలేదండి. ఎంత భయంకరమైన స్థితిలో ఉందండి లోకం. అమ్మా, చర్చిలోకి వస్తున్న వాక్యం ఏమింటున్నావు? పోయిన వారం ఏం చెప్పారండి అయ్యగారి వాక్యం గుర్తుందా? పోయిన బుధవారం ఏం చెప్పారు అయ్యగారు చేయడం గుర్తుందా? చూసారా? వాక్యం మర్చిపోయారు కానీ సీరియల్ మాత్రం గుర్తుంది. వాక్యం మర్చిపోయారు, ఎప్పుడో చెప్పిన ముచ్చట్లు మాత్రం గుర్తున్నాయి. వాక్యం మర్చిపోయారు కానీ అన్నీ గుర్తుంటాయి. ఎంత భయంకరమైన స్థితిలో సంఘం వెళ్తుందో తెలుసా? జాగ్రత్త. నీ ఆసక్తి అస్సలు తగ్గొద్దు. హల్లెలూయా. నీ ఆసక్తి తగ్గుతుందా? జాగ్రత్త. సాతాను ఉచ్చులు నీ ఇంటి మీద బిగించబోతున్నాడు. భయంకరమైన వేదనలో స్థితిలోకి నిన్ను నెట్టబోతున్నాడు. జాగ్రత్త పడు. మరి మనకి దేని మీద ఆసక్తి ఉండాలి? 2-3 మాటలు చెప్పి ముగించేస్తా. మనకి దేని మీద ఆసక్తి ఉండాలి? ఒకటి, మనకి మందిరం మీద ఆసక్తి ఉండాలి. మందిరం మీద ఆసక్తి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. మనకు దేని మీద ఆసక్తి ఉండాలి ఎక్కువ? యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. చూశారండి, ఇల్లు అంటే చర్చి. మనకి ఎక్కువ దేని మీద ఆసక్తి ఉండాలంటే ఈ చివరి దినాల్లో మందిరం మీద ఆసక్తి ఉండాలి. అందరు చెప్పండి. అందరూ అమ్మా, దేని మీద ఆసక్తి ఉండాలి? మందిరం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు అనగా నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నడుగగా నేను సంతోషించితిని. నీ ఆవరణము చూడవలెనని, నీ ఆవరణము చూడవలెనని ఆశపడుతున్నది నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. మనకి చివరి దినాల్లో దీని మీద ఆసక్తి ఉండాలండి. అందరూ చెప్పాలి, దేవుని మందిరం. హల్లెలూయా. నిజంగా మనకి చివరి దినాల్లో దేవుని మందిరం మీద ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. దాని మీద కాదు, దీని మీద కాదు, వాటి మీద కాదు, వీటి మీద కాదు, దేవుని మందిరం మీద ఉండాలి. నిజంగా దేవుని మందిరంలో నువ్వు ఎంత ఎక్కువగా ఉంటావో అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. అంతగా నీలో ఏమంటే లోకం దూరం అయిపోద్ది. దేవునికి దగ్గరగా బతుకుతావు, పరలోకానికి వారసులు అవుతావు. ఇంకా మందిరంలో ఉండటం వల్ల నీ ఇల్లు దీవించబడిద్ది, నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడిద్ది, నీ కలిగిన సమస్తం దీవించబడిద్ది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో ఆయన పరిచర్య మీద ఆసక్తి ఉండాలి, ఆయన వాక్యం మీద ఆసక్తి ఉండాలి, ఆయన కార్యకలాపాల మీద నీకు ఆసక్తి ఉండాలి. నిజంగా యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు దేని మీద ఆసక్తి ఉంచాడండి? మందిరం మీద ఆసక్తి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరం మీద నీకు ఎంత ఆసక్తి ఉంటుందో, మందిరం మీద నీకు ఎంత ఆశ ఉంటుందో, మందిరం మీద ఎంత తృష్ణ నీకు ఉంటుందో అంతగా నా ప్రభువు నిన్ను దేవుడు మోల్డ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. నీ మనసు మారిద్ది, నీ ఆలోచనలు మారతాయి, నీ తలంపులు మారతాయి, నీ ఉద్దేశాలు మారతాయి, నీ బ్రతుకు మారిద్ది, నీ స్థితి మారిద్ది, నీ గతి మారిద్ది. ఎక్కువ యవ్వన బిడ్డలు ఇప్పుడు లోకం యవ్వన బిడ్డలకు ఇక్కడ బాగానే ఉన్నారు, కాలేజీలో పోయినాక తేడా. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చా.
మంచిగా చర్చికి వెళ్ళేవాడిని, మంచిగా జాగ్రత్త మా అమ్మ చెప్పేది. మా తాతయ్య పాస్టర్ అయినా సరే సరైన మనసు నాకు ఉండేది కాదు. ఎప్పుడైతే నేను మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టానో ఒక్కొక్కటి దేవుడు నాలో తీసేసుకుంటా వచ్చిండు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కువ యవ్వన బిడ్డలు మందిరానికి తీసుకురండి. మీ భార్యల్ని ఎక్కువ చర్చికి పంపించండి. మీ భర్తల్ని ఎక్కువ చర్చికి తీసుకురండి. మందిరంలో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళకి ఎంత దీవెన, వాళ్ళ మనసు ఎంత మారిద్దో తెలుసా? వాళ్ళు ఎంతగా దేవునికి దగ్గరగా తెలుసా? మందిరం యొక్క గొప్పతనం అంతది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే దావీదు అన్నాడు, నీ మందిర కొరహు అన్నాడు, నీ మందిర ద్వారమును ఉండటం నాకు ఇష్టం. నిజంగా మందిరం ద్వారం అంటే మొత్తల దగ్గర ఉంటేనే అంత దీవెన ఉంటే లోపలికి వస్తే ఇంకెంత దీవెన. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కడికి వెళ్ళేవాడండి? ఎక్కువ మందిరంలోకి వెళ్ళేవాడు. ఎందుకో తెలుసా? మందిరం యొక్క గొప్పతనం ఆయనకి బాగా తెలుసు. ఈరోజు చాలా మంది మందిరాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఏమండి, ఆదివారం వస్తే సినిమాలు, ఆదివారం వస్తే షికార్లు, ఆదివారం వస్తే బోధాడు రోడ్డుకు పోవటం, ఆదివారం వస్తే ఇటు పోవటం అటు పోవటం, మందిరానికి రాట్లా. ఆదివారమే ఫంక్షన్లు, ఆదివారమే దినాలు, ఆదివారమే పెళ్లిళ్ళు, ఆదివారమే తద్దినాలు, అన్నీ ఆదివారమే వస్తాయి వీళ్ళకి. అసలు ఎందుకు వస్తాయి ఆదివారం నాకు అర్థం కాదు. నేను రానంటే అయిపోద్దిగా. చర్చి కూర్చోళ్ళు కూడా ఏం పెట్టుకుంటున్నారండి? ఒకరోజు మా చర్చిలో ఒక చేయగారండి, ఆదివారం ప్రార్థన 7ంటికే పెట్టి 10ంటికే ముగించానండి. ఏం మాట్లాడలా. సరే పో అన్న. 10ంటికి పెట్టి 2ంటికి ముగించా. ఆమెకు ఎందుకు లోపడానండి? ఆమె ఇస్తే బతుకుతున్నాను నేను. ఏమండి, మా తాతయ్య చర్చి, మా నాయనదా? ఎవరిది చర్చి? దేవుడిది. నేనెవరినన్నా ఆయన క్రమం మార్చడానికి? ఒకవేళ నేను ఆయన క్రమం మారితే ఆయన నన్ను మార్చేస్తాడు. నువ్వు జనానికి లోబడి నువ్వు కిందికి రా బాబు, వెళ్ళిపోయి ఇక్కడికి మీ ఇంటికి అని చెప్పు. జాగ్రత్త. ఎలా పడితే అలా దైవజనుడి దగ్గరకు వచ్చి 9ంటికి పెట్టండి, 3ంటికి పెట్టండి, 7ంటికి పెట్టండి, 4ంటికి పెట్టండి, నీ ఇష్టమా నా ఇష్టమా? ఇది బట్టి నడుస్తున్నామండి మనం. ఎవరు ఇక్కడ హెచ్చించుకోవట్లా. మందిరం క్రమం మార్చడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? మందిరం గొప్పది, దేవుడు ఏర్పాటు చేసిన అది గొప్ప కృపది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి మందిరంలో నువ్వు బ్రతకటం నీకెంత ఆశీర్వాదం అమ్మా, నీకెంత దీవెన, నీకెంత గొప్ప మేలు. నిజంగా ప్రియ దేవుని బిడ్డరా, మందిరంలో బ్రతకండి, ఎక్కువ మందిరంలో జీవించండి. ఏ యవ్వన బిడ్డలో మందిరంలో ఎక్కువ బ్రతుకుతారో ఆ బిడ్డలో ఆశీర్వదించబడతారు. యెహోషువ ఎక్కువ మందిరంలో ఉన్నాడు. అందుకనే మోషే తర్వాత ఎవరు వచ్చారని నాయకుడిగా? యెహోషువ. కోరాహు కుమారులు తప్పు చేస్తే కోరాహు కుమారులు చావాలి, కానీ వాళ్ళు చావలేదంట. ఎందుకో మీకు తెలుసు ఎందుకు చావలేదండి? వాళ్ళు అప్పుడు వాళ్ళు మందిరంలో ఉన్నారంట. దేవునికి మందిరంలో ఉండటం వల్ల వారికి చావు రాలేదంట. నిజంగా మందిరానికి దూరంగా బతుకుతున్నారా అమ్మా? ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రావాలి, బుధవారం క్రమం తప్పకుండా మందిరానికి రావాలి, శుక్రవారం క్రమం తప్పకుండా మందిరానికి రావాలి. ఎప్పుడు పోయి ఆదివారం వెళ్ళి, ఎప్పుడు పోయే బుధవారం వెళ్ళి, ఎప్పుడు వినే వాక్యాలే అని నువ్వు గనుక అనుకుంటే దేవుడు కూడా ఎప్పుడు వచ్చే జబ్బులేగా, ఈ ఒక్క నెల కంట్రోల్ చేసుకోరాదు నొప్పి. హల్లెలూయా. ఎప్పుడు వచ్చే అప్పులేగా, ఈ ఒక్క నెల, ఈ సంవత్సరం ఆగరాదు అంటే ఎక్కడ ఉంటావండి నువ్వు నేను? ఎవరండి మనం ప్రభువుని ఎదిరించడానికి? ఎవరండి మనం దేవుని పద్ధతుల్లో మనం వెళ్ళాలి, కానీ ఆయన్ని మన పద్ధతుల్లోకి తీసుకురావడానికి వీలు లేదండి. ₹1,00,000 కారును కూడా, 5 లక్షల కారును కూడా ₹500 లైటే నడిపించు. నువ్వు ఎంత గొప్పడువైనా వాక్యం నిన్ను నడిపించాలా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. అమ్మా, దేని మీద ఆసక్తి ఉండాలండి? చివరి దినాల్లో మనకి చాలా విషయాలను చెప్పుకుంటే, కానీ సమయం లేదు. మందిరం మీద ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. అందుకనే దావీదు ఎప్పుడు మందిరం. ఎందుకు మందిరం? మందిరం యొక్క గొప్పతనం ఏందో దావీదుకి తెలుసు. అందుకనే మందిరం మీద ఆయనకి ఏముండాలి? ఏమండి, మక్కువ ఉంది ఆయనకి. ఈరోజు మీకు మందిరం మీద ఏముండాలి? ఆసక్తి. ఎప్పుడు ప్రార్థన అండి? ఆదివారం 10ంటికి ప్రార్థన అయితే 12ంటికి కొంతమంది బోలో క్రీస్తు మహారాజ్కి జయ అన్నప్పుడు కూడా మా ఊర్లో కావుంది, తలకు పోసిద్దో పోయేదో నాకు తెలియదు, ఆ తల నిండా నీళ్లు కారుతా ఉంటాయి. ఆ లోట ఒకటి పట్టుకుని అందులో ఇన్నే ఉంటాయి బియ్యం, పెద్ద ఇంత లోట ఉంటుంది, ఎంత బాగుంటుంది. వచ్చి అల్లెల్లు స్తుతి పాట పాడతారు పిల్లలు. అప్పుడు వచ్చి బోలో క్రీస్తు మహారాజ్కి చిన్నప్పుడు లోపల పోసి ఇటు తిరిగి అందరితో బద్ది. ఏమండి, ఆ తల నిండా నీళ్ళు అంటే ఆమె 12:40కి స్నానం చేసిద్ది అనుకుంటా. అప్పుడు ప్రార్థన అయిపోద్ది. వచ్చేటప్పుడు ఏమండి మళ్ళీ ఆమె ఫీలింగ్ పెద్ద ప్రార్థనా పరులాగా. ఎందుకండి ఈ నటనలో ఎవరిని బాగు చేస్తావండి? ఒకసారి చెబుతారు అయ్యగాడు, పొద్దాకులు చెప్తారు, మాకన్నా కొంచెం ఉండాలిగా. చెప్పాలి మీరు, మాకన్నా కొంచెం ఉండాలిగా. ఎప్పుడు వస్తానండి మందిరం ప్రార్థన పెడితే? ఎప్పుడో నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే దేవుడు కూడా నీ ఇష్టం వచ్చినప్పుడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు మేలు చేయాలంటే నువ్వు క్రమం తప్పకుండా చర్చిలోకి రావాలి. ఒకటి. రెండోది, ప్రార్థనలో నీకు ఆసక్తి ఉండాలి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం. ఎందులో ఆసక్తి ఉండాలి నీకు? ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. త్వరగా చూశారండి. పేతురు ఎక్కడ ఉన్నట్టండి? అమ్మ ఎక్కడ ఉండు? నేను బైబిల్లో చదివా 15
చతుస్తవులు అంటే 15 గేటుల లోపల ఉండంట. అక్కడ ఎవరు ఆయనేమో పండుకున్నాడు. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. మీరు నమ్ముతారా? దేవదూత వేసిన గేట్లు వేసినట్టే ఉన్నాయి, వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎస్ఐ గారు అక్కడే ఉన్నాడు, సూపరింటెండెంట్ అక్కడే ఉండవు, కానిస్టేబుల్ అక్కడే ఉన్నారు. లోపల పోయింది, పేతురు లేపింది, తీసుకొని వచ్చింది. పేతురు మాత్రం లోపలేడు. తెల్లారి పొద్దున్న చూస్తే ఏం చేస్తుండో వాక్యం చెబుతుండో. ఏందిరా బాబు ఈ బాధ? హల్లెలూయా. సంఘ ప్రార్థన సంఖ్యలు ఏం చేసిందండి? తెంపేసింది. ప్రార్థనకి ఎంత గొప్ప శక్తి ఉందని చాలా మందికి దేనిలో ఆసక్తి లేదు. గట్టిగా చెప్పాలి. గంటలు 10 పాటలు పాడమంటే పాడేవాళ్ళు ఉన్నారు మా చర్చిలో. గంట ప్రార్థన చేయండి ఇక్కడికి వచ్చి. ఇక నుంచి ప్రార్థన కొడుకులు పెట్టాలి. గంట మోకరి ఒక్కరు రారు. ఇక ఈ సగం వాము ఇంత భయపడుతున్నారా? ప్రార్థన ఎంత గొప్పదండి. హల్లెలూయా. నేను ఒక చరిత్ర చదివా. జాన్ హైడ్ అనే ఒక పాస్టర్ గారు 15 నిమిషాల వాక్యం చెప్పాడంట. 15 గంటలు ప్రార్థన చేసేవాడంట. ఆయన ప్రార్థన చేసి ఎడం పక్క ఉన్న గుండె కుడి పక్క వచ్చిందంట. అంత వేదన పడి ప్రార్థన చేసేవాడంట. నిజంగా ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళు లేరండి సంఘాల్లో. అందుకని కుటుంబాల్లో వెలుగు లేదు, సంఘాల్లో వెలుగు లేదు. కుటుంబాల్లో అసమాధానాలు, గొడవలు, జబ్బులు, రోగాలు, బలహీనతలు, వ్యతిరేకతలు, ఆటంకాలు, ఏమండి వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులు. నా ప్రియదేవి, ఏందండి ఈ జీవితం? మనం దేవుని నమ్ముకున్న కుటుంబాలు ప్రార్థన చేయలేకపోతున్నాం. బస్సు ఉంది కానీ డ్రైవర్ లేడు, ఏం ప్రయోజనం? చెట్టేసేవుగా నీరు పోయేట్లా, విమానం ఉంది కానీ పైలట్ లేడు. ముందుకు పోతాయా? పెరిగిద్దే చెట్టు? నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ ఏం చేయట్లా? అమ్మ ఏం చేయట్లా? ఒక పక్క మందిరం కడుతున్నారు, రోజుకి 3 వచ్చి 2 గంటలు ఎందుకు ప్రార్థన చేయకూడదు? నాకు వచ్చిన ఆలోచన. మందిరం తొందరగా కావాలయ్యా, వచ్చేయి రావాలి, మందిరం నిలపాలి, తొందరగా మేము ప్రతిష్ఠ ఆరాధన చేసుకోవాలి. ఏమండి జస్ట్ నేను చెబుతున్నా, ఎవరిదే ఏమండి? మనందరిది మందిరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కడుతున్నారా మందిరం? ప్రభువు కడుతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే 5 రోజుల్లో వచ్చే డబ్బులు 5 గంటల్లో వస్తాయి. దేవునికి వస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తాం. 5 నెలల్లో వచ్చే డబ్బులు 5 రోజుల్లో వస్తాయి. ప్రార్థనకు అంత శక్తి ఉందండి. ఈరోజు ప్రార్థన శక్తి తెలుసుకోవడం కూడా కొంతమంది ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన గొప్పతనం తెలుసుకొని కూడా ప్రార్థనలో వాళ్ళకి ఏం లేదండి, ఆసక్తి లేదు. ఏమండి పేతురు కోసం సంఘం ఏం చేసింది? ఆసక్తితో ప్రార్థన చేసిందంట. ఈరోజు సంఘ బిడ్డలారా, మీ కుటుంబాల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఏ ఆసక్తి తగ్గిపోయింది? ప్రార్థన ఆసక్తి. మీకు ఒకప్పుడు మీ కుటుంబాల కోసం ఎంత ప్రార్థన చేశారు, మీ కొత్తలో ఎంత ప్రార్థన చేశారు, మీ పిల్లల పెళ్ళిళ్ళు కావాలని, మీరు ఇల్లు కట్టుకోవాలని, మీరు నిలబడాలని, మీరు గొప్ప కావాలని, మీరు ఉద్యోగంలో మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఏడ్చి ఉపవసించి కన్నీరు గార్చి మోకరించి చర్చిలో, మందిరాల్లో, ఇంట్లో, అన్ని వీధుల్లో మీరు ప్రార్థన చేశారు. ఈరోజు ఏమైపోయింది? యేసు రక్తం ఏటమాసం బలం, అన్నం తింటూ పండుకోవటం. ఇదండి ప్రార్థన. చిన్న ముక్క. అది కూడా ఒక తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నువ్వు ఉండయ్యా. ఇద్దరు ఎంతమంది దూతలు ఉన్నారంట? 20 మంది దూతలను పంపించాయి. నిద్రపోతున్నా. కెరాపుల నుంచు, సెరాపుల నుంచు, గాబ్రియేల్ నుంచు, మికాయేల్ నుంచి. వీలైతే నువ్వు కూడా ఇప్పుడు ఆమె నిద్రపోవడానికి ఎంతమంది రావాలంటే పరలోకం నుంచి ప్రధాన దూతలు దిగి. చూశారండి ఎంత స్థాయికి వెళ్ళిపోయారు. దేవుణ్ణే నిద్రపోతున్నావు నువ్వు పక్కన కాపలాగాయి. ఆయన ఏమన్నా గార్డా? హల్లెలూయా. అసలు భయం లేదండి. ఇంటికి పోయి ఎందుకు 11 దాకా ప్రార్థన 12 దాకా ప్రార్థన చేయకూడదు? ఎందుకు నీ ఇంట్లో సొంతంగా ఆన్లైన్ ప్రేయర్ చేయకూడదు? తెల్లవారు నీ కుటుంబ అవసరాల కోసం తెల్లవారులు మందిరంలోకి వచ్చి ఎందుకు నువ్వు ఆన్లైన్ ప్రార్థన చేయకూడదు? ఏడవకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రార్థన. ఏలియా ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేస్తానంట. కాళ్ళు జాపి తలకాయ తీసుకొచ్చి మోకాళ్ళ మధ్యలో పెట్టుకుంటాడు. ఆ వేదన ఏ వేదన అండి? అది ప్రసవ వేదన. ఏలియా తన శిష్యుని పిలిచి, చూసిరా పో మేఘం అని చెప్పిండంట. వస్తుందా? మేఘం కమ్మిందా? కమ్మలేదయ్యా. ఇంకోసారి చూసిరా, కమ్మలేదు. ఇంకోసారి చూసిరా, అట్లా 6 సార్లు పంపించినది. 7వసారి ఇప్పుడు పోయి చూసిరాపు అంటే అదిగో అరచేయి లాంటి మేఘం ఎక్కుతుంది, కమ్ముతుంది మబ్బు అని చెప్పిండంట. చూసారా? ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వానబలేదు. అదే దైవజనుడు ప్రార్థన చేస్తే మళ్ళీ విస్తారమైన వాళ్ళు వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన చేయండి తల్లులారా, ప్రార్థన చేయండి యవ్వన బిడ్డలారా, పురుషులారా, మీరు కూడా ప్రార్థన చేయండి. రాబోయే రోజుల్లో భయంకరమైన రోజులు రాబోతున్నాయి. భయంకరమైన వ్యతిరేకతలు జరగబోతున్నాయి, ఆటంకాలు జరగబోతున్నాయి, జబ్బులు తాండవం చేస్తున్నాయి, వ్యతిరేకతలు సంభవించబోతున్నాయి, చీకటి కమ్ముకోబోతా ఉంది. ప్రార్థన లేని కుటుంబాన్ని సాతాను ఆడుకోబోతుండో, ప్రార్థన లేని సంఘాన్ని, ప్రార్థన లేని సేవకుల్ని, ప్రార్థన లేని పిల్లల్ని, ప్రార్థన లేని మనుషుల్ని పట్టి ఊపబోతుండో, అసమాధానాలు తీసుకురాబోతుండో, వ్యతిరేకతలు సృష్టించబోతుండో. అయితే దేవుని
బిడ్డన మీరు, విశ్వాసం కలిగిన మీరు కన్నీటితో, విశ్వాసముతో, నమ్మకంతో, ఉపవాసముతో కన్నీరు గార్చి మందిరంలో మీ సొంతంగా మీ ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే బిడ్డలుగా మీరు కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ప్రార్థన చేస్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు దానిలో. ఆపిండా ముమ్మారు మళ్ళీ యాసిడ్కి వెళ్ళి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తుండ్రు. ప్రార్థన చావనైనా చేస్తారు కానీ, సింహాల బోన్లైనా పడతారు కానీ ప్రార్థన మాత్రం అప్పుడు. నేను నిజంగా ఒకటి బాగా ఇష్టంగా చెబుతా, రాజులు మారారు కానీ దానియులు మారల. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమండి, రాజులు మారారు. రాజులు మారితే ఇంకో కొత్తోళ్ళు రావాలా, కానీ రాజులు మారారు కానీ పొజిషన్స్, దానియులు పొజిషన్స్ మాత్రం ఎందుకో తెలుసా? అతడు ప్రార్థన చేసేవాడు. ముమ్మారు ప్రార్థన. ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా అతనికి ప్రార్థన అంటే ఎంత ఆసక్తో, ప్రార్థన అంటే ఎంత ఇష్టమో. ఈరోజు సంఘానికి ఆ ఇష్టం ఉందండి? ఆ ఆసక్తి ఉందా? లేదు. సంఘంలో ప్రార్థన ఆసక్తి తగ్గిపోతుంది. సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. సంఘంలో ఏడ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. సంఘంలో మొరపెట్టేవాళ్ళు తగ్గిపోతున్నారు. సంఘంలో వెలుగు పోతుంది. సంఘంలో అసమాధానాలు, సంఘంలో వ్యతిరేకం. ఎందుకయ్యా అంటే సంఘ బిడ్డల్లో ఏమి లేదండి, గుంపులుగా ఉన్నారు కానీ ప్రార్థన మాత్రం గుంపులో పాము చచ్చిపోద్దండి. వాళ్ళ మోకాళ్ళు వాళ్ళ కాళ్ళు పొడుచుకోవడం సరిపోద్ది. చెప్పాలి, ప్రార్థన లేదండి సంఘంలో. దయచేసి దేవుని బిడ్డరా, నా మాటలు కాదమ్మా, మీ మాటలు. రోజుకు 3 గంటలు ప్రార్థన చేయండి. చర్చిలోకి వెళ్ళి మీ చర్చి గురించి, మీ ఆత్మీయ తల్లిదండ్రుల గురించి, మీ పిల్లల గురించి, మీ భర్త గురించి, మీ గ్రామం గురించి ప్రార్థన చేయండి. సాతాను మన గ్రామాన్ని తన గుప్పిట్లో తీసుకోవాలని చూస్తుంది. హల్లెలూయా. ఏం చేయాలని చూస్తుంది? మన గ్రామాన్ని సాతాను తన గుప్పిట్లో. మరి మనం ఏం చేయాలి? మన గుప్పిట్లోకి దాన్ని తీసుకోవాలి. నాకు బాగా ఇష్టమైన మాట ఉంది. దావీదంట అన్ని పట్టణాల మీదకి వెళ్ళిండంట, అన్ని జయించిండంట, కానీ ఒక పట్టణాన్ని జయించలేకపోయినంట. ఏ పట్టణం అండి అది? యెబూసి. అందరు చెప్పండి, ఎందుకు యెబూసిని జయించాలి? ఒక్కో వ్యక్తి అంట 9 అడుగులు ఉంటాడంట, ఒక్కడు 10 మందిని కొడతాడంట. ప్రార్థన చేస్తాడు దావీదు, అయ్యా అన్నీ ఇచ్చావు, క్యాపిటల్లో ఉంది, ఇజ్రాయెల్ నడి బొడ్డునుంది, వాళ్ళు పోవట్లేదు, వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. ఏం చేయాలంటే కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తాడో ఒక రోజు దావీదంట యెబూసికి ఉత్తరం రాసిండంట. రేపు పొద్దున్నే 10కి మా సైన్యం మీ దేశంలో, మీ ప్రాంతంలో దిగబోతుంది, మిమ్మల్ని ఏం చేయబోతుంది? మీతో యుద్ధం చేయబోతుందంటే అక్కడ వాళ్ళు లెటర్ రాశారంట, దావీదు నువ్వు మా మీద యుద్ధం చేస్తావా? మా ఊళ్ళో రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు నిన్ను కుక్కరుకిచ్చి ఉరికిచ్చి కొడతారని చెప్పి వాళ్ళు ఉత్తరం రాశారంట. ఈ ఉత్తరం ముందు ఎవరు చదివారో తెలుసా? దావీదు యొక్క అంతరంగికుడు యోవాబు చదివినంట. అయ్యా నిన్ను పట్టుకొని యెబూషీలు పిచ్చి పిచ్చి మాటలు, అసలు నువ్వెవరు? దైవజనుడు నువ్వు, గొప్పవాడివి నువ్వు, దేవుని హృదయానుసారం, నిన్ను గురించి వాళ్ళు ఇట్లా మాట్లాడతారా? నువ్వు ఇక్కడ కూర్చో కుర్చీలో, మేము మిలిటరీని తీసుకొని పోతామని చెప్పి మీరు నమ్ముతారా? 9-10 యుద్ధానికి పోయిన వాళ్ళు సాయంత్రం 6 గంటలకు యెబూసీని చీపురు పెట్టి ఉడిచారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను అనుకుంటా మనసులో, యోవాబు పోతేనే యెబూసీలు ఊచకోత కోయబడ్డారంటే దావీదు దిగితే చెప్పాలి మీరు. యోవాబు పోతేనే యెబూసీలు అందరినీ ఖతం చేసిండంటే యోవాబు, దావీదు దగ్గర యుద్ధ రంగంలో దిగితే గంటకు 70 మందిని చంపుతారంట. కత్తి తీసుకొని జనం మీద పెడితే అసలు ఆయన దావీదు చేస్తారంట యుద్ధం, ఎవ్వడు చేయడంట. దావీదుని చూసి భయపడే కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. దేవునికి వస్తుంది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు, ఎందుకు దేవుడు దావీదుకు ఆ భయంకరమైన ప్రాంతాన్ని అప్పచెప్పిండు తెలుసా? సాతాను తన గుప్పిట్లో తీసుకుంది, కానీ దావీదు ప్రార్థన శక్తితో తన గుప్పిట్లోకి తీసుకుంటాడు. గట్టిగా చప్పటి కొట్టండి మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వస్తారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన మీరు ఆపమాకండి. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు ఏం చేసి చూపించండు దావీదు జీవితంలో. మీ జీవితంలో ఏది అసాధ్యంగా ఉంది, ఏది మిమ్మల్ని ఏడిపిస్తుంది, ఏది మిమ్మల్ని బాధ పెడుతుంది, ఏది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఏది మిమ్మల్ని కష్టపెడుతుంది, ఏది మిమ్మల్ని ఆపుతుంది, అవన్నీ విరుగుడు జరగాలంటే, అవన్నీ పారిపోవాలంటే ఒకే ఒకటి, గట్టి చెప్పాలమ్మా, ప్రార్థన కాదు. ప్రార్థన అని అందరూ ఇంకొంచెం గట్టి చెప్పండి అమ్మా, ఇంకొంచెం. అందరు నోరు తెరిచి మధ్యకి పోద్దామయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన అయ్యా, ప్రార్థన శక్తితో నన్ను నింపండి అయ్యా, ప్రార్థన బలంతో నన్ను మీరు నింపండి. 3 అనుభవాలు ఉండాలంట. 1 విశ్వాసికి వ్యక్తిగత ప్రార్థన ఉండాలంట. 2 సంఘం అందరితో కలిసి ప్రార్థన చేయాలంట. 3 కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలంట. ఇక 3వ విషయం చెప్తా. మనకు దేని మీద ఆసక్తి ఉండాలంటే పరిచర్య మీద ఆసక్తి ఉండాలి. దేని మీద అండి? గట్టిగా చెప్ప. యేసు ప్రభు దేనికి వచ్చిందంట? మీరే చెప్పాలి. ఇక వాక్యం దేనికి వచ్చిందంట? పరిచర్య చేయడానికి వచ్చిందంట. నేను చెప్తున్నా, వాక్యం చెప్పిన వాళ్ళు దేవుడు మర్చిపోయి ఉండొచ్చు, కానుకలు ఇచ్చిన వాళ్ళు దేవుడు మర్చిపోయి ఉండొచ్చు, కానీ పరిచర్య చేసిన వాళ్ళు మర్చిపోయి నేను బైబిల్లో చూడాల. దేవునికి స్తోత్రం చెప్పండి.
పరిచర్య ఎంత గొప్పది. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారండి? ఎంతమంది దేవుడు అంటే, దేవుని పని అంటే, దేవుని మందిరం అంటే పరిచర్య చేసిన వాళ్ళు. ఒక పాస్టర్ గారు చెబుతే విన్నా, 3 రోజులు మీటింగ్స్ అంట, ఒక పెద్ద సభ అంట. సభ అయిపోతే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత మొదటి రోజు ఒక వ్యక్తి తెల్లని వస్త్రాలు వేసుకొని ఇస్త్రాకుల తట్టని ఎత్తి మీద పెట్టుకొని, ఏమండి ఆ సాంబార్ ఉంటుంది, ఆ ఇస్త్రాకుల నుంచి తల్ల నుంచి ఇట్ట కారుతుందంట వెనక చెట్టు. ఒకరోజు చూసిందంట, ఇంత భక్తి కలిగిన వాళ్ళు కూడా ఉంటారా అనుకున్నంట. రెండో రోజు కూడా చూసిందంట. మూడో రోజు కూడా అందరు అన్నం తింటుంటే అందరూ వెళ్ళిపోతుంటే కార్లు వేసుకొని, ఆయన మాత్రం పరిచర్య తట్టలు ఎత్తుకొని, ఏమండి పాయింట్ పైకి లాక్కొని చెప్పులు వేసుకొని ఇస్తరాకులు తీయటం, గ్లాసు దట్ట పరిచర్య చేస్తున్నాడు. ఇక పాస్టర్ గారికి అడగాలి ఈయన ఎవరు అని చెప్పి ఆ పిలిపించిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా, ఎవరైనా అంత పరిచర్య చేస్తానంట. ఆయన చెప్పినంట, మా ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారు అని చెప్పినట్టు. ఇంకా గట్టిగా చెప్పండి కొట్ట. హల్లెలూయా. మండల రెవెన్యూ ఆఫీస్ ఒక ఎస్ఐఎంతో, ఒక ఏఈఎంతో అంత గొప్ప స్టేటస్ కలిగి ఉండి ఆయన ఏం చేస్తాడండి? గట్టి ఏం చేస్తాడు? ఈరోజు అమ్మ కొంచెం రండి అమ్మ ఇటుకలు మోయాలంటే వస్తాం అమ్మా, వస్తాం. ఎంతమంది వస్తారండి? ఏమండి భోజనాలు వండాలన్నా రారు, ఇటుకలు మోయాలన్నా రారు. హల్లెలూయా. కూలి అబ్బా అబ్బా ఎంత మీద మీకు దండం రా మోతనా. నేను ఇక చిన్న చిన్న పిల్లగాలు చేశారండి చర్చిలో పని అన్నారలో. పెద్దోళ్ళు రాపోయినా చిన్నోళ్ళు చేశారు. అమ్మ నిజంగా చెబుతున్నా, బైబిల్ పట్టుకొని చెబుతున్నా, పరిచర్య చేసేవాళ్ళ దేవుడు చెప్పండి అమ్మా విడిచిపెట్టడమ్మా. ఎందుకు మీరు దూరం ఉంటున్నారు ప్రభు మందిరానికి? నేను చెబుతున్నా, సాతానుగాడు మాటలు వింటే మీరు మీ కుటుంబాలు పాడైపోతారు. సాతానుగాడు మాటలు వింటున్నారు. సాతానుగాడు వచ్చి ఎట్ట మాట్లాడతాడు? కొమ్ములు పెట్టుకొని నల్ల డ్రెస్ వేసుకొని వచ్చి మాట్లాడతారా? మనుషుల్లో ఉండే పని చేస్తాడు. ఎందులో ఉండి పని చేస్తాడు? ఎవ్వడు మాటలని మీరు పడిపోయారా? మనుషుల మాటలు నేను చెబుతున్నా, ఇంకా మీరు దేనికి పనికిరారు. ఎందుకు పోవాలో చర్చికాడికి? వాడు చేసుకుంటారులే, వాడికి ఇస్తున్నాంగా. ఎందుకు ఈ పనికి మాలిన మాటలు? ఎందుకండి పనికి మాలిన మాటలు? పనికొచ్చే మాటలు చెప్పాలి. మీ పనికొచ్చే మాటల ఇలాంటి మాటలు మీరు వినమాకండి. సర్లే చూద్దాంలే, ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళు పంపించి నీ పరిచర్యలోకి వెళ్ళిపో. పరిచర్య చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు. అకుల, ప్రిస్కిల్లా, పౌలుకి ఎంత పరిచర్య చేశారు. ఏమండి అక్కడ దాకా ఎందుకు? షునేమిరాలు ఎలీషాకి ఎంత పరిచర్య చేసిందండి? వాళ్ళ ఇంటి మీద ఏం కట్టించింది చెప్పాలా? అరే మేము కష్టపడి బైబిల్ పట్టుకొని చెబుతున్నా, కష్టపడి చర్చి కట్టిస్తే మమ్మల్ని అన్నారు సంఘస్థులు, అయ్యగారు చర్చి డబ్బులు మిగిలించుకుని ఇల్లు కట్టించినాడని. నోరు ఉంటుందండి? ఉంటుందా నోరు? నేను అనకూడదు దైవజనుడు, నేను శపిస్తే పాడైపోతారు వాళ్ళు. నేను ప్రభువా నీకు స్తోత్రమయ్యా ఇంకెన్ని అనుకున్నా బాధ లేదు. మేమంతా డబ్బులు చర్చి డబ్బులు దొబ్బంటే ఇల్లు కట్టించు. మీరు రండి అన్నారు, అడగండి, ఊళ్ళో అడగండి, చర్చిలో వాళ్ళని అడగమాకండి. నా ప్రీతి ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మంచి దైవజనులు మేము బుర్ర జల్లమాకండి ప్లీజ్. మా బాధ అర్థం చేసుకోండి. హల్లెలూయా. మాకెంత బాధ ఉంటుందో తెలుసు. కత్తి పెట్టి పొడవండి వెనకొచ్చి, మాకు బాధపడం. కానీ మాటలు మాత్రం చాటున్న మాటలు మీరు మాట్లాడమాకండి. చేతనైతే రండి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవని చెప్పండి, నా చేత కాదని చెప్పండి. ఇంకొకరిని మాత్రం మీరు చెడగొట్టమాకండి. నేనంట చర్చి డబ్బులన్నీ దోచుకొని వెనక 7 లక్షలు పెట్టి ఇల్లు కట్టానంట. ఒక 20 గదులు కట్టాగా, ఒక 30 గదులు ఉన్నాయి. రండి, ఇంట్లోకి రండి మీరు అందరూ. దేవుని బిడ్డలు, మా ఇంటికి వస్తే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డల ఇలాంటి మాటలు అయ్యా మీరు మాట్లాడమాకండి. మీ సేవకుడి మీద శాపాలు తెచ్చుకున్నారండి. ఈరోజు వాళ్ళు ఎంత బాధపడ్డారో నేను కళ్ళతో చూశా. మనసును చెప్పుకొని ఏమండి వెళ్ళి నేనే ప్రార్థన చేసి వాళ్ళని నేనే బలపరిచా. ఎందుకు ఈ మాటలు తెలుసా? ఇలాంటి వాళ్ళు లేస్తారు రాబోయే రోజుల్లో. హల్లెలూయా. వ్యతిరేకత లేస్తాయి రాబోయే రోజుల్లో. కానీ మీరు వాళ్ళ మాటలు మీరు వినమాకండి. పరిచర్యలో మీరు ముందుకు సాగిపో. ఎలీషా షునేమిరాలు ఎలీషాకి ఎక్కడ కట్టించింది? పైన కట్టించింది. బా ఎప్పుడు షునేమి పట్టణం వచ్చినా ఎవరు భోజనాన్ని పిలిచేవాళ్ళంట? ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, కానీ ఎవరింటికి వచ్చి ఎవరు పిలిచేవాళ్ళంటే భోజనానికి? ఆమె పిలిచేదంట. ఎన్నిసార్లు ఇంటికి వచ్చిపోయిండు, ఒక్కరోజు కూడా నాకు పిల్లలు లేరని చెప్పలేదంట. అప్పుడు ఒక రోజు అంట ఎలీషా, గెహజీట్రా, ఎందుకు నా మనసు ఎందుకు ప్రేరేపిస్తుంది, ఆమెకు ఏమైనా సమస్యలు కనుక్కొని రాపో అని చెప్తే ఆయన వెళ్ళి అడిగిందంట. అమ్మా పాస్టర్ గారు పంపించారు, కిందకి వెళ్ళి పైన అన్నం తిని కిందకు వచ్చారు, పాస్టర్ గారు పంపించారు, మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయంటే అప్పుడు చెప్పిందంట నాకు సంతానం లేదని. చూశారండి, అడిగితేనే ఆమె ఏమనుకుంటుంది, ఏదో ఒక రోజు దేవుడు నాకు పాస్టర్ గారికి ఆల్రెడీ దేవుడు చెబుతుడు, ఏదో ఒక రోజు నా గర్భాన్ని చేస్తాడు. కొంతమందికి లేతే సమస్యలు ఏంటండి? కూర్చుంటే ప్రార్థన చేస్తే ఎందుకు వస్తాయి? ఓకే, ప్రార్థన చేసేవాళ్ళకి వస్తాయి. మరి ప్రార్థనతో పోగొట్టుకోవాలిగా. చెప్పాలి, అయ్యగారండి, ఎవరండి మాలంటే అయ్యగారులు వచ్చారు అనుకోండి, అయ్యగారండి ప్రార్థన చేయవా? మీరు ప్రార్థన చేస్తే మీ సంఘంలో ఏం జరిగింది? ఎందుకు
చీకట్లో గుద్దులాట అంటే ఇదే. ముసుగులో చెప్పాలి గట్టిగా. మా చర్చి విశ్వాసం ఫాస్ట్ గానే పిలితే ఎట్టే ఫోన్ చేసి అడిగిందంట, నువ్వు ఎంత తేడా నాకు అర్థమైంది అన్నాడంట. ఎందుకంటే మీ ఆత్మీయ తండ్రికి తెలియకుండా నాకు ఫోన్ చేసావు కాబట్టి నువ్వు తేడా మనిషి, నాకు ఫోన్ చేయమాకన్నాడు. ఇట్లాంటి తేడా వాళ్ళు జాగ్రత్త. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చూశారు. రాబోయే రోజుల్లో లేస్తారు, కానీ మీరు అలాంటి వారిగా మీరు ఉండకుండా గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పిందంట, అయ్యా నాకు పిల్ల. ఎన్నిసార్లు వచ్చిండు ఎలీషా, అయ్యా ముందే చెప్పొచ్చుగా నాకు పిల్లలు లేరని. అంటే అడిగితేనే చెప్పింది. అంటే ఆమెకు ఒకటే విశ్వాసం, ఏదో ఒక రోజు నా ప్రభు నా గర్భాన్ని ముందు నేను ఏం చేయాలి, నా అవసరాలు కాదు ప్రభు అవసరాలు నేను తీర్చాలి. నువ్వు మందిరం పని చేయి, నువ్వు మందిరం పరిచయం చేయి, నువ్వు సేవకులకు పరిచయం చేయి. కొంతమంది లేతే అక్కడే ఉంటారుగా. ఎందుకు వస్తాయి మీకు జబ్బులు, ఎందుకు వస్తాయి మీకు జ్వరాలు? అయ్యగారులతోనే ఉంటారుగా మీరు. అబ్బబ్బా, మెంటలు ఎక్కుతున్నాయండి నాకు ఈ మాట చెప్తుంటే. ఆ మాటలు ఊహించినప్పుడల్లా ప్రభు దగ్గరికి వెళ్ళి ఎడుతా, బాధపడతా. ప్రభువా నీకే అప్పగిస్తున్నాను అయ్యా. చిన్నవాడిని, నాకు చెప్పాల్సిన వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నేను చిన్నపిల్లగా అన్నారు. నాకు చెప్పాల్సిన వాళ్ళు నా మీద నిందలు, వాళ్ళు చాటును నిందలేస్తున్నారు నన్ను వేసుకొని. మత్తయి సువార్త 5:11 మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా, హింసించి మీ మీద అబద్ధాలు చెప్పిన మీరు సంతోషించండి, పరలోకంలో మీకు ఎకరం పొలం. ఇక్కడ నాకు పొలాలు లేవు అన్నారంలో, కానీ అక్కడ నాకు ఎకరాలు ఎత్తున్నారు అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత పరిచర్య చేసిందండి షునేమిరాలు. ఏమండి, యెహోషువ ఎంత పరిచర్య చేసిండు. ఈరోజు మీ జీవితాల్లో పరిచర్య అనుభవంలో మీరు నడిపించుదురుగాక, పరిచర్యలో మీరు సాగిపోదురుగాక, పరిచర్యను మీరు చేయుదురుగాక. ఎంత పరిచర్య చేస్తారో మీ కుటుంబాలు అంత వర్ధిల్లుతాయి. మీరు ఎంత పరిచర్య చేస్తారో మీరు అంతగా ఆశీర్వదించబడతారు. మా చిన్నప్పుడు లోళ్ళకి, ఇసుక్కి, గలసకి అయ్యగారు దొడ్లు గడగంటే దొడ్లు, గుంటలు తీయమంటే గుంటలు తీయటం. ఏమండి, సేవలో ఉండి కూడా భీమవరం అయ్య గారు చర్చి కడతంటే మేము అక్కడ నుంచి పుట్టాం, అక్కడ వచ్చామని నేను వెళ్ళి ఒక గుంట తీసి వచ్చానండి. ఎందుకో తెలుసా, నేను ఒక ఊరికి పాస్టర్నే కావచ్చు, కానీ ఇక్కడ నేను ఎప్పుడు ఒక విశ్వాసలా పరిచారకుడిని అని చెప్పి నన్ను నేను తగ్గించుకున్నాను. మీ జీవితాల్లో కూడా ఏమండి, మీరు నమ్ముతారా, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గుంట తీసింది. కూలీలను పెట్టలే అసలు, మనిషికి ఇంతనిచ్చి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గుంట తీసింది. మేము ఇచ్చేస్తామండి, మేము ఇచ్చేస్తామండి, మేము ఇచ్చేస్తాం, మా కుటుంబం మేము అనుకున్నామండి అని డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. డబ్బులు 30,000 50,000 ఇచ్చి కూడా వచ్చి గుంటలు తీశారండి. అయ్యగారు వాళ్ళు అనకూడదు, ఈ లైవ్లో చెప్పకూడదు అనుకుంటా, లెట్రూమ్ గుంట పోతే ఆడోళ్ళే దిగి తీశారండి. మీరు తీత్తరా, మేము తీయటం అమ్మో. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి జనం. నా బాధ ఏంటంటే మీరు ఎలాంటి వారుగా ఉండకుండాను కాక. హల్లెలూయా. దేని మీద ఆసక్తి ఉండాలండి? ఒకటి, మనకి మందిరం మీద ఆసక్తి ఉండాలి. 2, మనకు దేని మీద ఉండాలి? ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. 3, మనకు దేని మీద ఉండాలి? పరిచర్య. ఎంత గొప్పగా ఆశీర్వదించబడతాండి నీవు నీ కుటుంబం. పరిచర్య చేసిన కుటుంబాలను దేవుడు కదిలించడు. పరిచర్య చేసిన కుటుంబాలను సాతాను పట్టుకోలేడు. దేవునికి మహిమ కలుగు. మోషే చచ్చిపోయేటప్పుడు, అయ్యా మరి ఎవరిని అభిషేకించు, నా పెద్ద కొడుకునా చిన్న కొడుకునా? నో, నా సేవకుడు, నీ పరిచారకుడు యెహోషువ. యెహోషువ ఎవరండి? వీళ్ళేమో ఎఫ్రాయిం గోత్రానికి చెందినవాడు, వాళ్ళేమో లేవి గోత్రం. కొంతనుందా? చెప్పాలి, ఉందా వాళ్ళిద్దరి సంబంధం? ఒక రక్తంలో పుట్టినోళ్ళే. కానీ మోషే తర్వాత, మోషే పెద్ద కొడుకు ఎలియాజరు, గెర్షోమునుడు, వాళ్ళు పరిచర్యకి సంబంధించిన వారు కాదు. దేవుని యొక్క అంతరంగం మనసు ఏందో దేవుడు తెలుసు కాబట్టి ఆ కుర్చీలు ఎవరిని కూర్చోబెట్టిండు దేవుడు? యెహోషువను. కారణం ఏంటి? ఏం చూసిండు యెహోషువలో? పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. 2 చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇక 4వ చిన్న మాట చెప్తా. మనకు వాక్యం మీద ఆసక్తి ఉండాలి. దేని మీదమ్మా? వాక్యం మీద. చర్చిలో కొత్తది, అందరూ వస్తారు చర్చిలోకి. సాతానుడు అంటాడు, వాక్యం వినమాకు, నిద్రపో. వాక్యం వినమాకు, ఉట్టి మీద ఏం పెట్టు ఆలోచించు. వాక్యం వినమాకు, సీరియల్ ఏం చూసావో గట్టి చెప్పాలి. ఒక ఆయనంట సినిమా చూసి వచ్చి సినిమా పాట పాడినాడు చర్చిలో మర్చిపోయి. అయ్యగారు వచ్చి దప్పల మీద పెట్టి ఒకటి బిగితే అప్పుడు మళ్ళీ మాట మార్చిందంట. హల్లెలూయా. చెబితే నాకిన్న బాగా, నువ్వు సినిమాలు చూసి వచ్చి సినిమా పాటలు పాడతావు పనికి మళ్ళడా? అసలు ఆ పాట ఎట్టొచ్చిందా నీ నోటికి? హల్లెలూయా. అందుకే చెప్పే మొదట్లో, నీ మనసు ఎక్కువ దేనికి దగ్గరగా ఉంటుందో అదే నీ గుండెలోంచి బయలు. నీ మనసు దేనికి ఆత్మీయంగా దగ్గరగా ఉంటే ఆత్మ సంబంధమే నీ దగ్గరికి, నీలోంచి బయటకు వస్తాయి. జాగ్రత్త పడదాము దేవుని బిడ్డారా. హల్లెలూయా. వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకు ఉండాలి వాక్యం మీద?
ఒకప్పుడు మనం ఎవరో తెలుసా? అవిధేయులం, అపవిత్రులం, భయం లేని వాళ్ళం, భక్తి లేని వాళ్ళం. మరి ఇవన్నీ మనకి ఎట్టొచ్చినాయంటే వాక్యం ద్వారానే వచ్చినాయి. అందుకనే దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయమాకు. అయ్యగారు ఏం చెబుతుండో వినాలి. ఏదో ఒక మాట, 100 మాటల్లో ఒక మాట నేనేం చేసింది చెప్పాలి, పట్టుకుంటది. ఆ ఒక్క మాట చాలు. ఒక పిల్లగాడంట నడుచుకుంటూ వస్తుందంట, ఒడ్డు మీద, కాల ఒడ్డు మీద, స్కూల్ అయిపోయింది, ఇంత మూట దొరికిందంట. ఏ మూట అండి? ఇంత ఒక కవర్లో, ఒక సంచిలో మూట, అబ్బాయి జేబులు వేసుకొని ఒక 50, 120 రాళ్ళు ఉంటాయంట, అన్నీ ఇసిరేసుకుంటూ వచ్చిండంట. ఇక ఒకటో రాయి మరిచిపోయిండు, లాగాడు పడేసిండు, స్నానం చేసిండు, ఇక వెళ్ళిపోయిండు. పాపం చాలా పేదవారంట వాళ్ళు. ఇక ముసలమ్మ ఏం చేసింది, వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతే ముసలమ్మ లాగు ఉతుకుదామని చెప్పి ఆ లాగు ఉతుకుతుండే, టప్ 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 అంటుందంట. ఏంది పొరగాడు రాళ్ళు వేసుకుంటూ అని చెప్పి చూస్తే అది వజ్రం అంట, దగ్గ మెరుతుందంట. అరే నువ్వు ఎట్రారా అందంట. ఏందిరా ఇది అందంట. అమ్మమ్మ నేను వస్తుంటే నాకు ఇంత మూట దొరికింది, చాలా పడేసేది ఒకటే ఉందేమో మాకు గుర్తులేదని అంట. ఆటో కట్టుకొని జగపేట పోతే 18 లక్షలు వస్తాయని చెప్పారంట. ఏడాడు పడేసిన చూద్దాం పానాయన అని చెప్తే ఇంకేడుంటాయి. అగో అమ్మమ్మ కాలంలో 10 వేసానే, అందులో దూకలేదు, అది ఆ టీసీ వేసా, అక్కడ కూడా దూకలేదు, ఆడేసా, ఏడేసానే సరికి అప్పుడు అనుకుందాం మనసులో, పోతే ఎండిపోయినాయి. ఈ ఒక్కదాన్నైనా చెప్పాలి, ఈ ఒక్కదాన్నైనా. మన జీవితంలో ఎన్నో మంచి రోజులు పోయినాయి, పోతే పోయినాయి, చేస్తే చేసి అయిపోయింది, గతం గతహ, పాతవి గతించను. కానీ ఉన్నదాన్నైనా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. వాక్యం ఎంత గొప్పదో. వాక్యం నిజంగా నువ్వు వింటే, వాక్యానుసారంగా జీవిస్తే నీ పొజిషన్ మారింది. ఈ ఊర్లో రాబోయే సర్పంచులు మీరే. ఈ ఊర్లో కూర్చొని చక్రం తిప్పుతారు మీరు. దేవునికి ఎత్తుక్కుంటూ వస్తాయి మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును కాక. ఎక్కడో గొర్రెల దొడ్లో పెంట ఉడుచుకున్న దావీదు దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుడు పంపించండి. ఎవరిని? ఆయన ఏమైనా పోటీ పడ్డా? పోటీలు వాళ్ళకి తెలియవండి. నా చిత్తానుసారమైన మనిషిని నేను. ఈ ఊర్లో నేను అనకూడదు, ఇంతమంది ఉన్నారు మనోళ్ళు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నారండి చెప్పాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది దగ్గర మనోళ్ళే 1000 పైనే ఓట్లు ఉంటాయి ఉండవు చిల్లర పిల్లలతో. కానీ ఎంతమందిలో నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. రాబోయే రోజుల్లో మీ కుటుంబాలు కూడా ఇలాంటి ఆణిముత్యాలు పుట్టాలి. దేవునికి మహిమ కలు. దేవుని కొరకు ప్రకాశించేవాళ్ళు, దేవుని కొరకు మండేవారు, దేవుని కొరకు నిలబడేవాడు, లోకంతో కలిసిపోయేవారు కాకుండా దేవుని కొరకు రోషము కలిగిన వాళ్ళు మీ కుటుంబాల్లో పుట్టుదురు కాక. ఇలా పుట్టాలి అంటే వాక్యం నీ గుండెల్లో బాగా పనిచేయాలి. అది నీ పిల్లల్లో పనిచేయాలి. అది నీ పిల్లల్లో పనిచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం నీకు ఎప్పుడు వచ్చింది? వాక్యం వినుట వల్ల ఏం కలిగిద్దంట? విశ్వాసం కలిగిద్దంట. మరి నువ్వు వినకుండా ఎక్కడో ఆలోచిస్తే, ఎక్కడో ఏదో చేస్తే వాక్యం నీలో పోద్దా? వాక్యం నీలో ఉంటే నువ్వేం చేయొద్దు, సాతాను అదే చెంపలు పీకిద్దు. నువ్వేం చేయొద్దు, సాతాను గాని వాక్యమే ఆడుకుంటుంది. వాక్యానికి అంత శక్తి ఉంది, వాక్యానికి అంత బలం ఉంది. ఆ వాక్యం నీలోకి రానియకుండా సాతాను ఎన్నో అడ్డు. చాలా మంది చర్చికి వస్తారు కానీ వాక్యం వినరు. గారు వినరు. హల్లెలూయా. చర్చిలోకి వస్తారు, అయిపోయింది, ఆ సమయం కూడా అయిపోయింది. చర్చిలోకి వస్తారు కానీ వాక్యం వినరు. ఎందుకో తెలుసా? ఎక్కడ వాక్యం వింటే వీళ్ళ బ్రతుకులు మారతాయో, ఎక్కడ వాక్యం వింటే వీళ్ళు పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు, ఎక్కడ వాక్యం వింటే వీళ్ళకి మంచి మంచి ఆత్మీయతలు, మంచి మంచి ఆశీర్వాదాలు. ఆయన ఇత్తడు, ఆయనకి వీళ్ళకి అదే పని, దేవుడికి అదే పని. అందుకే వీళ్ళకి ఏమి వినకూడదు ఇల్లు? గట్టి చెప్పండి, ఏమి వినకూడదు ఇల్లు? వాక్యం వినకూడదు. వాక్యం వింటే వీళ్ళ బ్రతుకులు మారుతాయి, వీళ్ళ జీవితాలు మారుతాయి, వీళ్ళ స్థితిగతులు మారుతాయి, వీళ్ళ గురి మారిద్ది, వీళ్ళ గమ్యం మారిద్ది. షిట్ అయిపోతారు, ప్రార్థనలో వెలిగిపోతారు, భక్తిలో వెలిగిపోతారు. వీళ్ళ కుటుంబాలకి అందులో ఒకటి పోయి 10 మందిని మారుతారు, 10 మంది పోయి 100 మందిని మారుతారు. వామ్మో, వీళ్ళు ఏం చేయకూడదు? గట్టి చెప్పాలరా. వాక్యం మీద ఆసక్తి లేకుండా సాతాను చేస్తుంది. వాక్యం చెబుతుంటే ఆవులంత 2 రకాలుగా వస్తాయంటయ్యా. ఒకటి జబ్బు ఉంటే వస్తాయంట, 2 దెయ్యం ఉంటే వస్తాయంట. అందుకనే అయ్యగారితో నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయించుకోండి, ఆదివారం మీకు దండాలు పెడతా. మీ ఆవులెంతలో మీ వాసన మేము ఎక్కడ చూస్తాం. హల్లెలూయా. వాక్యం వినండి. ఎందుకు వినండి? వాక్యం వినండి. వాక్యాన్ని చేర్చుకోండి మీ గుండెల్లో. వాక్యం ఎంత గొప్పగా మీలో పనిచేసిద్దో అంత గొప్పగా దేవుడు మీరు విరాజిల్లుతారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ వింటున్నావు కానీ ఏ వింటలేదు? అన్నీ వింటున్నావు, పనికి మాలిన ముచ్చట్లు అన్నీ, కానీ ఏ వింటలేదు? వాక్యం వింటలేదు. వాక్యం విను, వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా బ్రతుకు, వాక్యానుసారంగా ఆలోచించు. ఆ వాక్యమే నేను గొప్పవాడిగా, గొప్పదానిగా, గొప్ప యవనస్తుడుగా, యవన బిడ్డగా నిన్ను నా ప్రభువు మార్చును గాక. ఆ వాక్యమే నిన్ను గొప్ప స్థితిలోకి నడిపించును గాక. హల్లెలూయా. యోసేపు ఏం చదువుకోండి?
ఎక్కడ బడిలో చదివినట్టుందా? ఎక్కడ కూర్చోబెట్టిండు దేవుడు? ఎక్కడ కూర్చోబెట్టిండు? సింహాసనం. ఎందువల్ల కూర్చోబెట్టిండు? దేవుని వాక్యం అనే భయం అతని గుండెల్లో ఉంది. ఏ దేశంలో దొడ్లు గడిగిండో అదే దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయింది. అన్నదమ్ములు వచ్చి కుర్చీలో కూర్చుంటే వందనాలు ప్రభువా అన్నారు. అప్పుడు యోసేపు వాళ్ళని గుర్తుపెట్టి మీరు దొంగలు, వేగులు వారు అన్నాడు. ప్రభువా, లేదు ప్రభువా, మేము దొంగలు కాదు ప్రభువా, మేము కనానీయులం, మేము 12 మంది కుమారులం, మా డాడీ ఎక్కడుండో కనానులో ఉండో, మేము 12 మంది. మరి ఏరే 12 మందిని అడిగింది. వీళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటుండే యోసేపు. ప్రభువా, మేము 10 మంది ఉన్నాం, మా తమ్ముడు ఇంట్లో ఉండో, ఒకడు చచ్చాడని చెబుతుంది. ఒకడు చచ్చిండా? బతికినోడు కూడా ఏం చేస్తున్నాడు? వీళ్ళు అబద్ధాలు చెబుతున్నాడు. వీళ్ళ అబద్ధాల వల్లే వీళ్ళు పతనం అయిపోయారు. ఏశావుకు ఏమండి, యాకోబు తర్వాత ఎవరికి రావాలా దీవెన? రూబేనుకు రావాలా. ఎందుకంటే ఇంట్లో పెద్ద కొడుకు. కానీ ఎవరికి వెళ్ళిపోయింది జ్యేష్ఠత్వం? 11 కుమారుడికి వెళ్ళిపోయింది. ఎందుకు? 11 మంది ఒక ఎత్తు అయితే ఈ ఒక్కడు ఒక ఎత్తు. ఎందుకో తెలుసా? వాక్యాన్ని తన గుండెల్లో భద్రం చేసుకొని పోతీఫెరా భార్య వస్తే ఏమన్నాడు? ఇలాంటి పనికి మాలిన పని నేను చేయను, ఇంత అపవిత్రమైన పని నేను చేయను. ఆ ఒక్కటి దేవుడికి నచ్చిందండి. ఇలాంటి ఎన్నో నీ జీవితాలు వస్తున్నాయి. ఎంతో మంది మనుషులు నీకు ఎదురవుతున్నారు. నమ్మమాకు, ఈ లోకం మాయేరా. పాడండి అమ్మా. నేను పాట పాడితే అన్నోళ్ళు పాట పాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్. మహిమ పరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దేని మీద ఆసక్తి ఉండాలన్నారు? దేవుని మందిరం. రెండవది ప్రార్థన ఆసక్తి. మూడవది పరిచర్య. ముచ్చటైన 3 మాటలు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పల్లవి పాడదాం. మకాయకుని చంకమతో సమయం అయిపోయింది, చెప్పడానికి కూడా లేదు. హల్లెలూయా. దినములు గడుచుచున్నవి, క్షణములు దొరలుచున్నవి, ఆయుషు తరుగుచున్నది, అంతము పెరుగుచున్నది. యేసులేని నీ జీవితము, చేరలేవు మోక్షరాజ్యము. యేసులేని నా జీవితము, పొందలేదు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో మనం ఉన్నాం. చివరాదాడు మా సాపాడ పరిశుద్ధ యోహాను గారు పద్మాసు ద్వీపంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. రాబోయే రోజుల్లో ఏమేమి జరుగుతాయో అన్నీ దేవుడు చూపించుకుంటూ పోయాడు. దాంట్లో గ్రంథమును విప్పటానికి యోగ్యులు ఎవరు లేకపోతే యేసుప్రభు నిలబడ్డాడు. ఆయన గ్రంథమును విప్పటానికి ఆ 4 జీవుల్లో ఒక్కొక్కళ్ళు చెబుతున్నారంట. మొదటి గ్రంథం విప్పగానే ఎక్కి రమ్ము అన్నాడంట. ఏమన్నాడమ్మా? ఎక్కి రమ్ము అని శబ్దం రాగానే తెల్లని గుర్రం కనబడదంట. తెల్లని గుర్రం ఒకటి వచ్చింది. దాని మీద తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక ఆయన, ఏమండి, తలవారు చేతి పట్టుకొని జయించుచు ఇంకా జయించడానికి వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనికి ఇక తిరుగు లేదు. ఆయన ముందుకే సాగుతున్నాడు కానీ వెనక్కి మాత్రం చూడటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ ముద్ర విప్పాడంట. ఆ జీవి అంటున్నాడట, ఎక్కి రమ్ము అన్నాడట. ఏమన్నాడమ్మా? ఎక్కి రమ్మనంగానే ఎర్ర గుర్రం బయలుదేరిందంట. ఎర్ర గుర్రము బయలుదేరిందంట. అది భయంకరమైనది. అది ఏం జరిగిందో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు ఎర్రదైన వేరొక గుర్రం బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇవ్వబడింది, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడింది. మనుషుల్లో సమాధానం లేకుండా చేయడం. మీరు చూడండి, అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. మన గ్రామాల్లో కూడా చూస్తున్నాం. ఏమండి,
వెర్రి కేకలేస్తూ ఉంటారు, గిర్రమని తిరుగుతూ ఉంటారు, వాళ్లకు వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ పాపం కాదండి, వాళ్ళ తప్పు కాదది. బయలుదేరింది ఒక దూత. ఏం చేసిందో తెలుసా? ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్లుగా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. ఇది దేవుని యొద్ద నుండి పంపబడింది. లోకము నాశనమయ్యే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ప్రభు సెలవిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 60:2 చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని ఏం కమ్ముతుందంట? సారి జగేనే అంధారో కమలారోచే, చీకటి కమ్ముకొస్తా ఉంది. అది ఏ చీకటో తెలుసా? కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చీకటి భూమిని కమ్ముచున్నది, కటిక చీకటి ఎవరినంట? మనుషులను కమ్ముకుంటుంది. ఎవరు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. ఏమండి, వావి వరస లేకుండా, ఎవరితో చిన్న పెద్ద అనే తేడా లేకుండా, తల్లి తండ్రి అని ఏమండి గౌరవ మర్యాద లేకుండా వ్యవహరిస్తూ ఉంటున్నారు. చూసారా? వారిని ఎవరు కమ్మారు తెలుసా? కటిక చీకటి కమ్ముకొచ్చింది. అటువంటి వారిలో మనం ఉండకుండా ఉండాలంటే ఈరోజు మనం విన్న 3 ముచ్చటైనటువంటి మాటలు మన హృదయాల్లో పెట్టుకుందాం. మన పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈ హృదయంలో పెట్టుకున్నటువంటి ఈ మాటలే మనలను సిద్ధపరిచి పరలోకమునకు చేర్చునుగాక. హల్లెలూయా. దేని మీద ఆసక్తి ఉండాలి ఇలాంటి దినాల్లో? 1, దేవుని మందిరం మీద ఆసక్తి ఉండాలి. 2, ప్రార్థన, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ప్రార్థన మీద మనకు ఆసక్తి ఉండాలి. 3, దేవుని పని. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందుకే ప్రభు అంటాడు, క్రీస్తునందు మీ ప్రయాస వృధా కాదని ఎరిగి స్థిరులుగా, అంటే కదలని వారుగా ఉండండి, గట్టిగా ఉండండి, పట్టుదల కలిగి ఉండండి ప్రార్థనలో. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించబడునుగాక. చక్కని వర్తమానం ఇచ్చినటువంటి దైవజనులు అబ్రహాం గారి పరిచర్య అంతకంతకు వర్ధిల్లునుగాక. ఈ రాత్రికాల సమయంలో వాక్యమును విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో దేవుడు విత్తిన వాక్కు 100 కార్యము సిద్ధింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. సేవన్ ప్రార్థన కరం బాపు. हावे महाभयंकरమైన दाड़ू मापणचा मन क्या एकिन देखने एक वर्ष ले रखोनी, एकिन देखने एक वर्ष ले रखोनी, मार लेने मर जाए परिस्थिति अंत गिरी है. कारण कांगन तो अंधारो सारी जगह न कमली दो मन क्या होना है कटी का चीकटी सैतान कमले तानी रमाले रिचे काबट्टी वो हाथे मा अपन पढ़ना चु अपन प्रभु सन्निधि प्रार्थना करा. ये बातें तो एगताड़ी का अधिकारी बापू, ये बातें तो न हास्मस्क्रीन लागी गए कोनी 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 हास्मस्क्रीन बातें कोनी देवेरे शक्ति कलिगिन बातें ये मां सत्य छे जागृता कापाड़तार जीवनाने कापाड़तार खरेने कापाड़तार वाले सेन कापाड़े देवर बातें सामान देवर सांपर अच्छो वाटे मा चाल देव अपने सेन आशीष करिए. प्रार्थना చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రములు నాయనా. రాత్రికాల సమయంలో నా ప్రభు అయిన దేవా, నిజముగానైనా భయంకరమైనటువంటి పాపములో నుండి శాపములో నుండి లోకములో నుండి ప్రత్యేకముగా మమ్మల్ని ప్రత్యేకించుకున్న దేవుడా తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి పంపి మా అందరి కోసం ప్రాణ త్యాగము గావించి తన ఒంటిలో ఉన్న రక్తమంతా ఒలికింపచేసి మా అందరి దోషములను పాపములను అతిక్రమములన్నిటినీ తుడిచివేసి గొప్పదైన నీ గొప్ప రక్షణను మాకు అనుగ్రహించి ఈ భూమి మీద మమ్మల్ని అందరినీ సిద్ధపరచి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్న దేవుడా, నీ వాక్యము మమ్మలను వృద్ధి చేయునుగాక, నీ వాక్యము మమ్మలను ఉద్ధరించునుగాక, నీ వాక్యమే మమ్మలను సిద్ధపరచునుగాక, నీ వాక్యమే పరలోకమునకు మమ్మలను చేర్చునుగాక. ప్రభువా, నీ నామమును బట్టి నైనా ఈ కూడిక పెట్టుకున్నటువంటి మా ప్రియులు, నీవు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న నీ ప్రియమైన కుమారుడు భూక్య యెషయా గారి కుటుంబమును బట్టి వారి గర్భవాసములో పుట్టినటువంటి నైనా 2 కుమారులు జోసెఫ్ మరియు మస్తాన్, ప్రభువా వారి పిల్లలు వారి సంతానము అలాగే వారి
బిడ్డలు ప్రభువా అయ్యా నీ నామమును మహిమపరచుటకు కృప చూపండి. నీ మహిమలో ఈ బిడ్డల ఈ కుటుంబ అవసరతలు అన్ని తీర్చండి ప్రభువా. రక్షణ పొందకుండా ఉన్న మిగిలిన వారందరూ కూడా యేసు నామం పేరిట రక్షణ పొందుదురుగాక. నిశ్చయంగా వారు ఎక్కడ ఉన్నను కాపాడబడుదురుగాక. రక్షణ పొందిన బిడ్డలు బలమునొందుదురుగాక. తండ్రి, మా గ్రామం కొరకు, మా ప్రాంత ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా బూదవాడ తాండా కొరకు, మా లంబాడి జనులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా తార్ కృపా సహాయం కర్ బాపు. కేని નાશવેદનજુ કુણી નહીં નાશ સમજુનું બાપુ સે જીવડેમાં ચાલજુ શેર ઘરમાં રક્ષણ રજુ તાર વચાળો શેર ઘરમાં ફાલજુ તાર કૃપા સહાય કર બાપુ. કુણસોય મનિક્યા નરકમેન જાહેર છે તાર રાજ્યમેમાં આવણું બાપુ. અમે సేన కాపాడతాని మహిమ పావుకెత్తాని. మరి విశేషంగా నా ప్రభువా आज रात वगतेमा ఇదే దేవేరి వాతే సమళాయన తు కృపా దినోజుకొని ఏ ఘరేని బట్టన్ యెషయా గారిని బట్టి కృతజ్ఞతా స్తోత్రాలతోనే చెల్లిస్తాని. ఏ మనవులు సేతారు మహిమా సారు యేసు క్రీస్తు బాపు పవిత్ర నామే మా ప్రార్థన కరం పూంచను పొందలేను చా హమార్ ప్రేమేర్ బాపు. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. రాత్రి కాలపు దీవెనలు మనందరికీ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నిత్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానమును ఇక్కడ కూడి ఉన్న మన అందరికీ ఈ రాత్రికాల సమయంలో వాక్యమును విన్న మన గ్రామ ప్రజలందరికీ సకల పరిశుద్ధులకును సదా తోడయుండి కాచి కాపాడి రక్షించునుగాక. ఆమెన్ 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 ఆమెన్. తమ సేను వందనాలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. మరి ఈ కుటుంబం భూక్య యెషయా గారి కుటుంబం, వారిద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, వారి పిల్లలు, వారి సంతానము అందరూ ఎంతో ప్రేమ విందు మనకు కావించారు. ప్రతి ఒక్క దేవునికి మహిమ కలుగునుగాక. కత్రాయికో తమను ప్రేమిస్తానని ప్రేమ విందు